భూమిపై కృత్రిమ భానుడి సృష్టి కోసం చేపడుతున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ ఐటీఈఆర్ పనులు జోరందుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భారత్, చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా భాగస్వాములు. ఇది కాకుండా ఇండియా సొంతంగా ఆదిత్య, ఎస్ఎస్ఆర్-1 ప్రాజెక్టులను చేపట్టింది. వీటి ద్వారా సూర్యుడి మాదిరిగా అణుసంలీన ప్రక్రియను నేలపై సృష్టించి విద్యుతుత్పత్తి చేయాలని భావిస్తోంది. కృత్రిమ చందమామను సృష్టించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతరిక్షంలో ఉపగ్రహాలపై అమర్చే భారీ అద్దాలతో సూర్యకాంతిని భూమిపైకి పరావర్తనం చెందించి రేయిని పగలుగా మార్చే ప్రయత్నమిది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రోదసీ టెలిస్కోపులకు అంతరిక్ష అద్దాల ద్వారా సేకరించే సౌరశక్తిని ఉపయోగిస్తోంది. భవిష్యత్తులో అద్దాల సౌర తెరచాపలను ఇంధనంగా ఉపయోగించి వ్యోమనౌకలను నడపడానికి ప్రయోగాలు చేస్తోంది. అందరికన్నా ముందు ఈ ప్రయోగం చేసింది రష్యాయే. రాత్రిపూట సైబీరియాకు కాంతిని అందించడానికి మాస్కో 1993లో జ్నామ్యా ప్రాజెక్టు చేపట్టింది. భూకక్షలోని మిర్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన 20 మీటర్ల వెడల్పైన అద్దంతో సూర్యకాంతిని నేలపైకి పరావర్తనం చెందించింది. ఆ దర్పణం రష్యాతో పాటు కొన్ని ఐరోపా దేశాల్లో రాత్రిపూట 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో కదలాడే కృత్రిమ వెన్నెలను సృష్టించింది. కాని నిధులలేమి, సాంకేతిక సమస్యల కారణంగా ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. చైనా 2010లో చెంగ్డూ తదితర నగరాలకు అంతరిక్ష అద్దాలతో సూర్యకాంతిని ప్రసరింపజేసి రాత్రిపూట కూడా పనిచేసే సౌలభ్యాన్ని అందించాలని ప్రయోగాలు చేపట్టింది. కాని అవి ముందుకు సాగలేదు. తాజాగా అంతరిక్షాన్ని వాణిజ్య సీమగా మార్చడంలో స్పేసెక్స్, అమెజాన్ కంపెనీలు సాధిస్తున్న విజయాలు ఈ ప్రయత్నాలకు మళ్లీ ఊపిరిపోస్తున్నాయి. భారీ అద్దాలలు నింగిలోకి పంపి అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే అంకుర సంస్థ సమీప భూకక్షలోకి 4000 ఉపగ్రహాలను ప్రయోగించి వాటికి అమర్చే భారీ అద్దాలతో రాత్రిని పగలుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు అవసరమైన లైసెన్స్ కోసం అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్కు దరఖాస్తు చేసింది. అంతా అనుకూలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లోనే ముందుగా 60 అడుగుల పొడవైన అద్దాన్ని రోదసిలోకి పంపాలని, 2030 కల్లా మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. నేడు నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలతో పాటు మన ఇస్రో కూడా ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది. అమెరికాకు చెందిన స్పేసెక్స్, మ్యాక్సార్, ప్లానెట్ ల్యాబ్స్ పాటు స్కైరూట్, పిక్సెల్, ధృవస్పేస్ వంటి భారతీయ ప్రైవేటు కంపెనీలు సైతం వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగానికి సిద్ధమవుతున్నాయి. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ తరపున అద్దాల ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇవన్నీ తోడ్పడగలవు. నిరుడు బెలూను పెద్ద అద్దాన్ని కట్టి నేలమీద ఓ సౌరఫలకాల క్షేత్రానికి సూర్యకాంతిని ప్రసరింపజేయడంలో రిఫ్లెక్ట్ ఆర్బిటల్ సఫలమైంది. 4000 ఉపగ్రహాల సాయంతో నేలమీద తాను కోరుకున్న ప్రదేశంలో నిరంతరం సూర్యకాంతిని ప్రసరింపజేయడం సుసాధ్యమని ఆ కంపెనీ చెబుతోంది. ఒక్క దఫాలో 4.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాత్రిని పగలుగా మార్చవచ్చని, తమ ప్రాజెక్టుతో మానవాళికి సూర్యకాంతిపై ఆధిపత్యం లభిస్తుందని కంపెనీ సీఈఓ బెన్ నోవాక్ యుఏఈలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. అంతరిక్ష అద్దాలతో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు సూర్యకాంతిని అందించవచ్చని ఆయన వెల్లడించారు. నిరంతర విద్యుతుత్పాదన కోసం సౌర పార్కులకు సూర్యకాంతిని అందించడమే తమ ఉద్దేశమని రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అంటోంది. కాని సౌర ఫలకాలకు అవసరమైనంతగా కాంతిని అందించాలంటే వందలు, వేల అద్దాలను ఒక్కచోటే కేంద్రీకరించాల్సి ఉంటుందని, అది సాధ్యపడదని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. దానికన్నా లక్షలాది ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చడం వల్ల ఎక్కువ ప్రయోజనం లభిస్తున్నంటున్నారు. ఎన్నో భయాందోళనలు. రాత్రిపూట హఠాత్తుగా తీవ్రస్థాయిలో కాంతి ప్రసరిస్తే దాన్ని చూసేవారి కళ్ళు దెబ్బతింటాయి. టెలిస్కోపు ద్వారా అంతరిక్షంలోకి చూసేవారిని ఆ దట్టమైన కృత్రిమ కాంతిపుంజం అంధులను చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతటి వెలుగును విమాన పైలట్లు చూడడం ప్రమాదాలకు దారితీయవచ్చు. పక్షులు, జంతువులకు కృత్రిమ కాంతి ప్రాణాంతకంగా మారే ముప్పుంది. మనిషి జీవగడియారం, జీవక్రియలు దెబ్బతింటాయనే ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మొక్కల ఎదుగుదలపై దుష్ప్రభావం పడుతుంది. సముద్ర జీవులకు ఈ కాంతితో పెనుముప్పే. హిమనీనదాలు మరింత వేగంగా కరిగిపోతాయి. ఇప్పటికే మానవ నిర్మిత వస్తువులు, వాటి శిథిలాలతో అంతరిక్షం కిక్కిరిసిపోయింది. ఒక్క 2024లోనే
దాదాపు 2700 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. 2020 చివరినాటికి మొత్తం ఉపగ్రహాల సంఖ్య 11,539కి, 2024 చివరినాటికి ఆ సంఖ్య 11,539కి చేరింది. భవిష్యత్తులో ఉపగ్రహాల సంఖ్య భారీగా పెరగవచ్చు. వీటికి తోడు రిఫ్లెక్ట్ ఆర్బిటల్ 4000 ఉపగ్రహాలను ప్రయోగిస్తానంటోంది. ఇంకా పలు కంపెనీలు అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామంటున్నాయి. మందుల తయారీకి అంతరిక్ష ఫ్యాక్టరీల నిర్మాణం, 3D ప్రింటింగ్తో కక్షలోనే రాకెట్, ఉపగ్రహ విడిభాగాలు, యంత్రాల తయారీ ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. వీటన్నింటికీ అంతరిక్షంలోనే విద్యుత్తును అందించడానికి కాంతితో పెనుముప్పే. హిమనీనదాలు మరింత వేగంగా కరిగిపోతాయి. ఇప్పటికే మానవ నిర్మిత వస్తువులు, వాటి శిథిలాలతో అంతరిక్షం కిక్కిరిసిపోయింది. ఒక్క 2024లోనే దాదాపు 2700 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. 2020 చివరినాటికి మొత్తం ఉపగ్రహాల సంఖ్య 11,539కి, 2024 చివరినాటికి ఆ సంఖ్య 11,539కి చేరింది. భవిష్యత్తులో ఉపగ్రహాల సంఖ్య భారీగా పెరగవచ్చు. వీటికి తోడు రిఫ్లెక్ట్ ఆర్బిటల్ 4000 ఉపగ్రహాలను ప్రయోగిస్తానంటోంది. ఇంకా పలు కంపెనీలు అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామంటున్నాయి. మందుల తయారీకి అంతరిక్ష ఫ్యాక్టరీల నిర్మాణం, 3D ప్రింటింగ్తో కక్షలోనే రాకెట్, ఉపగ్రహ విడిభాగాలు, యంత్రాల తయారీ ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. వీటన్నింటికీ అంతరిక్షంలోనే విద్యుత్తును అందించడానికి కృత్రిమ సూర్యచంద్రులు ఉపయోగపడతారని ఆశావాదులు అంటున్నారు.